నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. టుడేస్ లీగల్ న్యూస్. ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి చట్టపరమైన అంశం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రాజీతో సమస్యలు పరిష్కరించుకోవాలి న్యాయమూర్తి గారు చెప్తున్నారు. ఒక దగ్గర జరిగినటువంటి అవగాహన సదస్సులో న్యాయమూర్తి గారు ప్రస్తావించారు. రైట్, విషయం ఏంటి అంటే నవంబర్ 15, 2025 నాడు జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. జాతీయ లోక్ అదాలత్ అంటే చిన్న చిన్న అఫెన్స్లలో పాల్గొని క్షణికావేశంలో చేసినటువంటి తప్పుల వలన న్యాయస్థానం చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్న వారిద్దరు కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారు, ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు ఒక రాజీకి వచ్చేసి రాజీ చేసుకోవాలనుకుంటే వారు లోక్ అదాలత్లో నవంబర్ 15 నాడు రాజీ చేసుకోవచ్చు. సో అన్ని నేరాలు రాజీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. బెయిలబుల్ అఫెన్సెస్ అంటే చిన్న నేరాలు, 3 సంవత్సరాల లోపు శిక్ష పడడానికి అవకాశం ఉండే నేరాలు అంటే ఇంటి పక్క వాళ్ళు ఆ ఇంటి పక్క వాళ్ళు గొడవపడ్డం, కొట్లాడుకోవడము, ఇట్లాంటి నేరాలు. అలాగే పొలం పక్క వాళ్ళు గొడవలు పడడము, చిన్న చిన్న అఫెన్సెస్ అంటే కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉన్నటువంటి నేరాలు మీ మీద మోపబడి ఉంటే మీరిద్దరు కూడా, అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు, అక్యూజ్డ్గా ఉన్న మీరు జాతీయ లోక్ అదాలత్లో కేసుని కాంప్రమైజ్ రాజీ చేసుకోవచ్చు. కోర్టు యొక్క ఉద్దేశం కూడా రాజీ మార్గమే రాచబాట. వివాదాలు లేని సమాజాన్ని సృష్టించడము, వివాదాలు లేని సమాజం వల్ల శ్రేయస్సు కలిగినటువంటి సమాజము అభివృద్ధి చెందుతుంది. అందుకే రాజీ మార్గమే రాచబాట. అసలు లోక్ అదాలత్లు అంటే ఏంటి, లోక్ అదాలత్లు ఎవరు నిర్వహిస్తారు, లోక్ అదాలత్లు ఎక్కడ నిర్వహిస్తారు, లోక్ అదాలత్లో ఏ కేసులు రాజీ చేసుకోవచ్చు, ఎలాంటి కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మర్డర్, కిడ్నాప్, రేప్, పోక్సో ఇలాంటి కేసులు ఉన్నాయనుకోండి, అవి సీరియస్ అఫెన్సెస్ అంటే తీవ్రమైనటువంటి నేరాలు. ఆ కేసులను మనం రాజీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కేవలం చిన్న తరహా నేరాలు మాత్రమే రాజీ చేసుకుంటాం. సో ఇలా ఏ నేరాలను మనం రాజీ చేసుకోవచ్చు, చేసుకోలేము, లోక్ అదాలత్ అంటే ఏంటి, అనేక అంశాలను ఈ పుస్తకంలో, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో వివరించాను. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పొందవచ్చు. ప్రైస్ GST, పోస్టల్ ఛార్జీలతో కలుపుకొని 650 రూపాయలు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.